ఒక్కసారి చూడొచ్చు. కాళేశ్వరంపై గగ్గోలు, మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల. నేను చెప్పిన కదా, ఇందులో వాటా వెళ్తాయండి. రేవంత్ అన్నకి ఇంత వాటా, పొంగులేటికి ఇంత వాటా, ఉత్తమ్కి ఇంత వాటా, ఇక తలా ఇంత కమిషన్ పంచుకుంటారు. ఇప్పుడు ఏంది అంటే వచ్చినాక ఇవ్వరా నీ వాటా నీ వాటా నీ వాటా అంటే, దొంగల ఏంటంటే దొంగలు ఒక ఇల్లును దోసుకున్న తర్వాత వాటాలు ఎట్లా పంచుకుంటారో ఆ వాటాలలో విభేదాలు వస్తే అప్పుడు బయటకు వస్తుంది. లేదా ఆ వాటాలలో సక్రమంగా ఉంటే విభేదాలు రాకుంటుంటేనేమో అది బయటికి రాదు. కాళేశ్వరానికి సంబంధించి డిపిఆర్ లేదు, పనులు ప్రారంభించలే. 50,000 కోట్ల నుండి 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లా మారిందో ప్రపంచంలో నాకైతే ఇది అంతు చిక్కని ఒక ప్రశ్న అండి. నిజంగా చెప్తా ఉన్నా. మూసీ బడ్జెట్పై కేటీఆర్ కౌంటర్. మూసీతో మురిసే రైతులు ఎంతమంది, ఇగో మూసీతో మురిసే రైతులు ఎంతమంది లెక్క చెప్పంటాడు. దానిపై ఎందుకంత మక్కువ? పెంచిన అంచనా వ్యయం కాంగ్రెస్, ధనదాహానికి సజీవ సాక్ష్యం. దీనికి మించిన ప్రాజెక్టులే లేవా? రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆర్ఎస్పీ. ఎంత దారుణం అంటే అండి, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ 1,50,000 కోట్లు డైరెక్ట్గానే ప్రజలకు తెలిసినట్టుగానే దోసుకుంటుంది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరము కూడా లేదు. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అవుతాయని, నిన్న 70,000 కోట్లు అవుతాయని, నేడు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని విమర్శించారు. తెలంగాణ రైతుల తలరాత మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లయితేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని గుర్తు చేశారు. ఎట్లా అంటే మన బొంతపురుగు గాక మీద కడితే ఓ అయ్యో మంట మండుతుందిరా నాయనో, లేకపోతే ఒళ్ళంతా చిట అని మంట మండితే ఎట్లుంటుందో అట్లా గగ్గోలు పెట్టిలు. ఎందుకంటే పిచ్చి కుక్క గజ్జి కుక్కకైతే అధ్వానం గగ్గోలు పెట్టిలు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు దాదాపుగా 70 లక్షల మంది రైతుల కోసం ఒక ప్రాజెక్టు కడితేనేమో అది కాళేశ్వరం ఏది నీళ్ళపాలు చేసిళ్ళు రకరకాలుగా అని చెప్పిళ్ళు. ఈరోజు ఒక మూసిని మురిసే రైతులు ఎంతమంది అంటే లెక్క చెప్తలేరండి. అది మొత్తం తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించింది. అంటే ప్రస్తుతం 32 జిల్లాలకు సంబంధించింది. ఈ మూసి వల్ల మురిసే రైతులు ఎంతమంది, ఎన్ని జిల్లాలు బాగుపడతాయంటే చెప్తలేరు. దాని మీద ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు, దాని మీద ఓ డిపిఆర్ లేదు, దాని పనులు ఎక్కడ ప్రారంభమైనాయో తెలియదు. 50,000, 1,50,000, 1,50,000 వారవ్వా, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నాం. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అవుతాయని, నిన్న 70,000 కోట్లు అవుతాయని, నేడు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లయితేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని గుర్తు చేశారు. మరి సుందరీకరణకి 1,50,000 కోట్ల అని ప్రశ్నించారు. 15 పక్కన ఇన్ని సున్నాల అని ఎద్దేవా చేశారు. ఇంతకీ మూసీ నది ప్రాజెక్టుతో మురిసే రైతులు ఎంతమంది, నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని అని ప్రశ్నించారు. సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని అని నిలదీశారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కన్నా మూసీ ప్రాజెక్టుపై ఎందుకంత మక్కువ అని ప్రశ్నించారు. నేను చెప్తానా వీళ్ళకి ఎందుకంత మక్కువ ఏం కథ అనేది చాలా క్లియర్గా మన దగ్గర డాటా ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి చూడాలి మన ముఖ్యమంత్రి గారు మాటలు ఎంత అద్భుతం. ఆగను ముఖ్యమంత్రి నిన్ను చేసిందే మా యొక్క దౌర్భాగ్యం, అదొక నిజంగా చెప్తున్నా కదా. ఆ పిచ్చోన్ని తీసుకొచ్చి మేము ఏదో పూర్తి స్థాయిలో కూడా సింహాసనం మీద కూకోబెడితే కుక్కను తీసుకొచ్చి అట్లా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఒకసారి మీరే అయినరు. Musi river front, Telangana is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. One which is going to be a reality shortly. Musi పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఏం చెప్పారండి ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారి 50,000 కోట్లు, మంత్రి జూపల్లి గారి పాట రెండోసారి 70,000 కోట్లు, ముఖ్యమంత్రి గారి పాట మూడోసారి 1,50,000 కోట్లు. అదే మూడోసారి అని చెప్పలేం,
భవిష్యత్తులో ఇంకా దాని అంచనా వ్యయం పెరుగుతుంది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ యువత, ఒక్కసారి మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి ఎన్ని వేల కోట్లు అయిందనేది మీ అందరికీ తెలుసు. 80,000 కోట్ల రూపాయలు అయితేనే గగ్గోలు పెట్టిలు. 1,00,000 కోట్లు రకరకాలుగా కూడా వాళ్ళ ఆరోపణ ఎట్లా చేసిలో మనం చూసాం. ఈరోజు మూసీ సుందరీకరణ వల్ల ఆల్రెడీ ఉన్న మనిషికి ఇంతంత మేకప్ వేసేదానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరమా? ఈ 1,50,000 కోట్లలో ఎవరి కమిషన్ ఎంత, ఎవరి బ్యాగులలోకి వెళ్తుంది, ఎవరి ఇండ్లల్లోకి మన సంపద వెళ్తుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దాని మీద ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. నిజానికి దీనివల్ల నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతులు బాగుపడుతున్నారంటే సంతోషమే, కానీ 1,50,000 కోట్ల రూపాయలు అయితే కాదు. ఎందుకంటే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కడితేనే 80,000 కోట్ల రూపాయలకే గగ్గోలు పెట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే కాదు కదా, తెలంగాణలో 70 లక్షల మంది నిరుద్యోగుల 70 లక్షల మందికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టు. కేవలం మూసి సుందరీకరణ, అలా సుందరీకరణ అందంగా తీర్చిదిద్దేందుకు 1,50,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎందుకోసం? దానికి డిపిఆర్ సెట్ కాలే, ఇంతవరకు పనులు ప్రారంభించలే, దాని మీద ఏమీ లేదు. ఎందుకు 1,50,000 కోట్లు అంటున్నారు? తెలంగాణ సంపదను నేరుగానే పూర్తి స్థాయిలో కూడా దోచుకెళ్తున్న పరిస్థితి కనబడుతున్నారు. ఎందుకు అంటే ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పాలి. ఇందులో మీ రాహుల్ గాంధీకి వాటా ఇస్తున్నారా, లేకపోతే బీజేపీకి వాటా ఇస్తున్నారా, మీ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, లేదా మంత్రులకు ఏమైనా వాటా ఇస్తున్నారా అనేది ఒకసారి తేల్చాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే మూసీ సుందరీకరణలో ఒక చిన్న విచిత్రం చోటు చేసుకుంది. అటు లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ ఏరియాలు ఉండే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ మూసీ నది ఉందనుకోండి, ఈ మూసీ నదికి సంబంధించి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు సర్వే చేసేళ్ళట. సర్వే చేసి ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే స్ట్రీట్స్లో ఏది లండన్ మాదిరిగా ఏదో చేస్తా అన్నాడు కదా ఈ పెద్ద మనిషి, థేమ్స్ మాదిరిగా. సో ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు చాలా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు దాటి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్ళి మరీ సర్వే చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో హైదరాబాద్కు సంబంధించి చాలామంది ప్రజల ఇల్లులను కూల్చేయమన్న కుట్ర జరుగుతున్నదా, లేకపోతే పరిశ్రమల పేరుతో సుందరీకరణ పేరుతో అని చెప్పేసి వాళ్ళ బతుకులలో ఏమన్నా మనువోసే ప్రయత్నం జరుగుతున్నా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే తావిస్తున్నది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అరే 1,50,000 కోట్ల రూపాయలు ఏందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి చదువుకున్న మేధావులారా ఒకసారి ఆలోచించండి. మూసీ సుందరీకరణకు ఒక 5,000 కోట్లు 30,000 కోట్లు అంటే ఓకే, ఎనఫ్, ఫుల్ అవి పైసలు. 1,50,000 కోట్లు ఏందండి బాబు? అది పైసల ఒక రాష్ట్రానికి సంబంధించి అదే 1,50,000 కోట్లతోని వైద్యశాలలో, విద్యాలయాలు, యూనివర్సిటీలో ఏర్పాటు చేయొచ్చు కదా. 1,50,000 కోట్ల రూపాయలండి బాబు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించకపోతే మన తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతుంది. నేను చెప్తున్నా కదా 80,000కు సంబంధించి ఎట్లా జరిగింది, ఏం కథ అనేది కూడా ఆలోచించాలి.